వదిలిచ్చిన పేపర్స్ మీద సంతకాలు పెట్టారా లేదా అని. సంతకాలు పెట్టానమ్మా, వచ్చి తీసుకెళ్ళు. ఇప్పుడు రావచ్చా అన్నయ్య? రామ్మా, నువ్వు రావడానికి అడ్డమే ఉంది. మీరుండగా నా గురించి నాకు భయం లేదండి. ఊర్మిళ గురించే భయంగా ఉంది. భయపడాల్సిన అవసరమేం లేదు. సిటీ మొత్తం గాలించైనా సరే మనల్ని వెతుక్కుంటూ వచ్చిందని ఫినిష్ చేస్తాను. దొరుకుతుందంటారా? సర్లేండి లాయర్ గారు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. ఆ అమ్మాయి వస్తుంది కదా బాబు, చూసి వెళ్తాలే. వస్తే నేను మాట్లాడుతుంటానులేండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. సరే బాబు. బాగున్నారా అన్నయ్య? బావున్నానమ్మా. వదినెలా ఉంది? బావుంది. ఏంటన్నయ్య, ఇంకిక్కడేనా? ఇంటికి రారా? బ్యాంక్ అకౌంట్లో కూడా కలిసి ఉండలేను అని మీ వదిన అంటుంటే ఇంక ఇంటికి రారా అని ఎలా అడుగుతున్నావమ్మా? ఆ రోజే చెప్పాను కదమ్మా, ఈ దూరం మీ వదినికి ఇష్టమైన దూరం అని. అదేం ఉండదులే అన్నయ్య. వదిన కూడా నువ్వంటే చాలా ఇష్టం. మీరిద్దరూ తప్పకుండా కలుస్తారు. కలవాలి అనుకుంటే ఈ పేపర్స్ పంపించుండేది కాదమ్మా. సంతకాలు చేశాను, తీసుకెళ్లి తనకివ్వు. వదిన ఈ పనులన్నీ ఇష్టంతో చేస్తుందని నేను అనుకోవడం లేదన్నయ్య. ఇష్టం లేకుండా ఇవన్నీ చేయలేరమ్మా. మీ వదిన ప్రేమ గురించి మీ అందరికన్నా నాకే ఎక్కువ తెలుసు. మీ వదిన ద్వేషం గురించి నాకే తెలుసు. ద్వేషంలోంచి పుట్టిన ప్రేమ చాలా స్ట్రాంగ్గా ఉంటుందంటారు. మీ వదిన మొదట నన్ను ద్వేషించింది, ఆ తర్వాతే ప్రేమించింది. అందుకే మా ప్రేమకి ఎవరు అడ్డు రారు అనుకున్నాను. ఇప్పుడు ఆ ప్రేమ మళ్లీ ద్వేషంగా మారింది. మళ్లీ మీ వదిన్ని నన్ను ఒక్కడిగా చూడలేవేమో. ప్లీజ్ అన్నయ్య, అలా అనకు. మొన్న నిన్నలా లేనప్పుడు ఈ రోజులా రేపెందుకుంటుంది చెప్పు? ఒకరిని నమ్మి బతకాల్సిన అవసరం లేదు, నమ్మకంతో బతికితే చాలు అని నాకు నేర్పిందే మీరు. నమ్మండి అన్నయ్య, వదిన మీరు తప్పకుండా కలుస్తారు. నీ నమ్మకం గెలవడానికి నా నమ్మకం ఓడిపోయినా పర్వాలేదమ్మా. సరే అన్నయ్య, నేనొస్తాను. ఒక్క నిమిషం, మా లాయర్ గారు నిన్ను చూడాలని కలవరిస్తున్నారు. లాయర్ గారా? లాయర్ గారు ఎవరన్నయ్యా? నాతో పనుండొచ్చారులేమ్మా, ఉండు పరిచయం చేస్తాను. లాయర్ గారు, మహాలక్ష్మి వచ్చిందండి. వచ్చిందా బాబు? పద. ఒక్క నిమిషం బాబు, మా జడ్జి గారు. హలో, జడ్జి గారు, గుడ్ మార్నింగ్ సార్. ఒక్క నిమిషం బాబు. ఇంకేంటి సార్ సంగతులు? చెప్పండి సార్. నేను హైదరాబాద్ వచ్చానండి. వస్తున్నారు, ఒక్క నిమిషం ఉండమ్మా. అన్నయ్య, పర్మిషన్ తీసుకుని వచ్చాను, త్వరగా వెళ్ళాలి, మళ్ళీ వస్తాను. సర్లేమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. సరే అన్నయ్య.
సావిత్రిని అంత కంట్రోల్లో పెట్టడం అంటే మాటలు కాదా? పెట్టానుగా. నీకు తనని ఎగ్జాంపుల్గా చూపించింది ఊర్మిళ టార్గెట్ చేస్తే అలా ఉంటుందని చూపించటానికి. సత్య మనసులోంచి సావిత్రిని బయటికి పంపించగలిగామంటే చాలు. సత్య నావాడు, సావిత్రి నీది, ఆట నీది, గెలుపు ఇద్దరిది. మనం పేరోల మీద బయటకు వచ్చాం. టైం అయిపోతే పోయి లోపల కూర్చోవాలి. ఈ టైంలో ఏదైనా వర్కౌట్ చేసుకుందామంటే ఎన్ని ప్లాన్లు చేసినా సావిత్రిని ఏదైనా చేయగలుగుతున్నాం, కానీ సత్య మనసులో నుంచి సావిత్రిని బయటికి తీసుకురాలేకపోతున్నాం. ఐడియాలు సావిత్రి దగ్గర ఆగిపోతున్నాయి, కానీ సత్య వరకు వెళ్ళడం లేదా? అంటే సావిత్రి సత్యకు దూరం కావాలి అనుకున్నా సత్య దూరం కావడం లేదా? ఏం చూసావురా సావిత్రిలో? నువ్వు ఇలా అడ్డం తిరుగుతున్నావు. వెయిట్ చేసే టైం సావిత్రికి ఉంది, ఊర్మిళకే ఉంది. మనకే టైం లేదు. బయలు టైం అయ్యేలోపు ఏదైనా చేయాలి. ఏం చేద్దాం? ఊర్మిళ ఐడియాస్ బాగానే ఉన్నాయి, వాటిని ఫాలో అవడంలో నష్టం లేదా? బట్ మన టైం పూర్తయ్యేలోపు వర్కౌట్ చేసుకోవాలి. సత్య ఊర్మిళకు కావాలి, సావిత్రి నాకు కావాలి. నా సావిత్రిని నా సొంతం చేసుకోవాలి అంటే గుట్టిగా ఊర్మిళను ఫాలో అయితే సరిపోదా, ఇంకేదో చెయ్యాలి. ఏంటది? మరో దారి లేదు. ఊర్మిళ ప్లాన్ని ఫాలో అవుతూ సావిత్రిని సొంతం చేసుకోవాలి. అంతగా అవసరమైతే సావిత్రిని కిడ్నాప్ చేసైనా సరే సొంతం చేసుకోవాలి. ఎమోషన్లో అనుకున్నా ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, బట్ టైం కోసం వెయిట్ చేయాలి. అది నా బెయిల్ టైం అయిపోయే లోపు. ఎస్, వదినా సంతకం పెట్టారా? మహాలక్ష్మి, ఏంటలా ఉన్నావు? అన్నయ్యని నువ్వు చాలా బాధపడుతున్నావు వదినా. నేనేదైనా మాట్లాడితే
నువ్వు బాధపడతావని మాట్లాడలేకపోతున్నాను. అన్నయ్యని చూస్తుంటే చాలా బాధగా ఉంది వదిన. ఏమైంది? ఇంకా ఏం కావాలి వదినా? జాయింట్ అకౌంట్ వద్దు, ఇండివిజువల్ అకౌంట్కి మార్చుకోవాలని నువ్వనుకున్నావు. అందులో కూడా అనుబంధం చూస్తున్నాడన్నయ్య. విషయం చెప్పి సంతకాలు పెట్టించుకుని రమ్మంది అంటే ఏమా? జీవితంలో ఎలాగూ కలిసుండలేకపోతోంది, కనీసం జాయింట్ అకౌంట్లో కూడా నన్ను కలిసుండనివ్వదా అని బాధపడ్డాడు. ఇష్టం లేదు అంటూనే నీకున్న ఇష్టాన్ని మర్చిపోవడానికి ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసొదినా. ఎందుకొదినా ఒకరినొకరు ఇలా బాధ పెట్టుకుంటున్నారు? బాధేం లేదు. ఒక మనిషిని మర్చిపోవాలి అన్నా, ఒక అలవాటు మార్చుకోవాలి అన్నా 41 రోజులు పడుతుంది. కాలం చాలా మర్చిపోయేలా చేస్తుంది. కాలంతో పాటు మర్చిపోలేని మనుషులు కొంతమంది ఉంటారు వదినా. అమ్మా, నాన్న, ఒక మంచి స్నేహితుడు, మనసుకు దగ్గరైన ఒక మనిషి. వీళ్ళని ఎంతకాలం గడిచినా మర్చిపోలేం. మర్చిపోవాలని ప్రయత్నించడం అంటేనే గుర్తు చేసుకోవడం. మీరిద్దరూ అదే చేస్తున్నారు. అదేం లేదు, మర్చిపోతాం. ఎక్కడ వదినా మర్చిపోయేది? అన్నయ్యతో అరగంట మాట్లాడితే అందులో 25 నిమిషాలు మీ గురించే మాట్లాడారు. కోపాన్ని కూడా దాచిపెట్టొచ్చు వదినా, అభిమానాన్ని, ప్రేమని దాచిపెట్టలేవు. నువ్వు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అది నీ వల్ల కావడం లేదని అర్థమవుతూనే ఉంది. అక్కడ అన్నయ్యని చూశాక, మాట్లాడాక నాకొకటి అర్థమైంది. మిమ్మల్ని మర్చిపోవడం అన్నయ్యకు ఈ జన్మకు సాధ్యం కాదు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ మీ నిర్ణయం మాత్రం తప్పొదినా. ఎందుకంత ప్రేమ? భార్యగా మీకు ఏం సంతోషాన్నిచ్చానని? నన్ను కట్టుకున్న తర్వాత కష్టం తప్ప ఏం మిగిలిందండి మీకు? దగ్గరగా ఉన్నంత కాలం దూరంగా ఉన్నాను. దగ్గరయ్యేటప్పటికి నేను జైల్లో ఉన్నాను. నేను బయటకు వచ్చేటప్పటికి
మీరు లోపలున్నారు. బయటకొచ్చాక మళ్ళీ మామూలే. మన బతుకులతో మనమే ఆడుకుంటున్నాం. వద్దండి. ఈ సావిత్రి ఉన్నంత కాలం మీకు సంతోషం ఉండదు. నేను మీ జీవితంలోంచి తప్పుకుంటాను అన్నాను కాబట్టి ఊర్మిళ మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది. లేదంటే జైల్లోనే మీ జీవితం గడిచిపోయేది. నన్ను మర్చిపోండి. నన్ను మర్చిపోతే ఊర్మిళతో మీ జీవితం హాయిగా ఉంటుంది. మీరలా సంతోషంగా ఉండాలని నేను మీరు బాధపడుతున్నా బలవంతంగా మీ జీవితంలోంచి తప్పుకుంటున్నాను. వనవాసంలో కూడా సీతమ్మని వదలని రాముడు హనుమానానికి భయపడి అడవుల పాల్చేశాడు. కాని దేవుళ్ళంటే మిమ్మల్ని నేను అనుమానించినా అవమానించినా ఇంకా ఎందుకండి ఈ ప్రేమ? మర్చిపోండి. తాళి కట్టే మీ వెంట తెచ్చుకున్న ఈ దరిద్రాన్ని మర్చిపోండి. మర్చిపోండి. అందుకే ఖర్చులకి డబ్బులిచ్చి వెళ్దామని వచ్చాను. వద్దు. పనిచేస్తున్నానుగా, నా అవసరాలకి సరిపోయేంత వస్తుంది. నా బ్రతుకేదో నేను బతుకుతాను. నా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నా మాట మీద గౌరవం ఉంటే మళ్ళీ ఇంటికొచ్చే ప్రయత్నం చేయొద్దు. వదిన కూడా నువ్వంటే చాలా ఇష్టం. మీరిద్దరూ తప్పకుండా కలుస్తారు. కలవాలి అనుకుంటే ఈ పేపర్స్ పంపించుండేది కాదమ్మా.
ఏంటి బాబు, దేని గురించో బాధపడుతున్నట్టున్నారు? అదేం లేదండి. నాకు తెలుసులే బాబు, తమరి చెల్లెలి గారి గురించేగా. చెల్లెలనే కాదండి, నా జీవితంలో నావి అనుకున్నవేవి నా దగ్గర ఉండడం లేదు. నాకు అందరూ ఉన్నారు, కానీ ఎవ్వరూ నా దగ్గర లేరు. అమ్మ, నాన్న, ఇల్లు, వాకిలి ఏవి నా దగ్గర లేవు. కనీసం నా చెల్లెలైనా నా దగ్గరకు వస్తుంది అనుకుంటే ఎక్కడుందో ఏంటో నాకు తెలియడం లేదు. అలా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మర్యాదగా చెప్తావా లేదా? అంటే బ్రదర్, అది చెప్పు. జాయింట్గా ఉన్న అకౌంట్లో నుంచి నిన్ను తీసేసి మా ఇద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పింది.